Ya Allah, Ya Allah, Ya Allah, Ya Allah, Ya Allah, Ya औज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम इन्नल हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मल्ला नबी अबादा अम्मा बाद फ़ौज़ु बिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सुब्हानक ला इल्म लना इल्ला मा अल्लमतना इन्नका अंतल अलीमुल हकीम। నేను ముందుగా రుజుమార్గం టీవీ ఛానల్ ప్రేక్షక మహాశయులకు ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. దీని అర్థం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. ఆమీన్. రబ్బిష్రహ్ లీ సద్రి వయస్సిర్ లీ అమ్రి వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసాని యఫ్కహు ఖౌలి. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న విషయం పవిత్ర ఖురాన్ గ్రంథంలో వరుస క్రమంలో 19వ అధ్యాయము సూరా మరియం అని. సూర్య మరియంలో కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. అవే కాకుండా సూరా మరియం మొదటి వాక్యమందు రెండవ వాక్యమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన దాసుడైన జకరియా అలైహిస్సలాంపై దయతలిచినప్పటి విషయము, మరి ఏ విధంగా దయతలిచాడు అనేటటువంటి విషయం తెలుసుకునే ముందు సూరా మరియంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత, ఒక సందర్భంలో ఈ సూరా మరియంలో మొదటి కొన్ని వాక్యాలు ఒక సందర్భంలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ప్రియ సహచరులు చదివినప్పుడు ఒక రాజు ఇది అల్లాహ్ దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ గ్రంథమని, ఇది నిజమని, మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అనుచరుల్ని ఆశ్రయం ఇవ్వటం జరిగింది. మరి ఆశ్రయం ఎందుకు ఇవ్వవలసి వచ్చినది, ఆ విషయాన్ని తెలుసుకొని ముందుకు సాగుదాం. అప్పుడు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రత్యేకత మనం తెలుసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దౌత్యం ఇచ్చి 5-6 సంవత్సరాలు గడిచాయి. ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏక దైవారాధన వైపు జనాన్ని పిలవటం, ఆ సందర్భంలో మక్కా నగరంలో అతి కొద్ది మంది బీద స్థితిలో ఉన్నటువంటి వారు ఇస్లాంని స్వీకరించడం జరిగింది. అందులో కొందరి వద్ద సేవకులుగా ఉండేవారు. ఇస్లాం స్వీకరించినటువంటి వారిలో ఆ సందర్భంలో అక్కడ ఖురైష్ ప్రజలు, అవిశ్వాసులు, జాతి నాయకులు, ధనవంతులు ఈ ఇస్లాం స్వీకరించినటువంటి వారిని వారు సంపాదించుకున్నటువంటి సంపాదన నుంచి వారు సుఖం పొందేటటువంటి ప్రసక్తి లేక కంటి నిండా నిద్రలేని పరిస్థితి, అడుగు ఎత్తి అడుగు ముందుకు వేయలేని పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఎందుకు ఏర్పడినది అనంటే వాళ్ళ ఆగడాలు, అఘాయిత్యాలు, ఏదో రకంగా నిందలు మోపటం, వీరిపై విరుచుకుపట్టడం, ఏకదైవారాధనను వదిలిపెట్టండి, ఇంతకు ముందు మీరు ఏదైతే పరిస్థితుల్లో ఉన్నారో ఆ పరిస్థితికి వెనక్కి తిరిగి వచ్చేసేయండి అని వీరిని ఒత్తిడి
చేయడం జరిగింది. అటువంటి సందర్భంలో ఒక రోజు ఒక యుగంగా, ఒక గంట కొన్ని నెలలుగా కాలం గడపవలసినటువంటి పరిస్థితి, ఏ రేయి ఎలా జరుగుతుందో, ఏ పొద్దు ఎలా వాలుతుందో అర్థం కాని పరిస్థితి, అగమ్య గోచరం. ప్రవక్త వారికి వారిపై వచ్చేటటువంటి బాధలు, వారి యజమానులు పెట్టేటటువంటి బాధలు వచ్చి చెప్పినప్పుడు ప్రవక్త వారు వారిని పూర్వపు విషయాలు, పూర్వపు ప్రవక్తలపై వచ్చినటువంటి బాధలు చెప్పి ఓదార్చడం జరుగుతూ ఉండేది. ఈ విధంగా సంవత్సరాల తరబడి జరిగి దాదాపు 5 సంవత్సరాలు తరుణంలో ఒక ఆలోచన నిల్వ నీడలేని పరిస్థితి. ఆ పరిస్థితి ఏర్పడేసరికల్లా మరి వీరు తన ప్రవక్త మహానీయ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చి చెప్పుకోవటం ఎక్కువైపోయింది. వారు బాధలకి తట్టుకోలేకపోయారు. ఆ పరిస్థితుల్లో ప్రవక్త వారికి ఒక ఆలోచన, తూర్పు తీరాన అబీసీనియా అనేటటువంటి ఒక ప్రదేశము, అక్కడ రాజు మహా ఉత్తముడు, క్రైస్తవుడని, చాలా విశాల హృదయం గలవాడని విని ఉండటం జరిగింది. కొంతమంది తన శిష్యులను అక్కడ తలదాచుకునేందుకు పంపిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన తట్టి కొంతమంది సహచరుల్ని చెప్పి ప్రయాణము చేయటం జరిగింది. ఆ సందర్భంలో 12 మంది పురుషులు, 4 స్త్రీలని ప్రయాణం చేయించడం జరిగింది. వీరందరూ ప్రయాణానికి బయలుదేరి నదీ తీరానికి వెళ్ళేసరికల్లా అక్కడ వాణిజ్య నౌకలు రెడీగా ఉన్నాయి. ఆ సందర్భంలో అతి సులువుగా ఆ నౌక వారితో చెప్పటము, వారు ఒప్పుకోవటం, వీరందరూ ఆ నౌకని ఎక్కటం. ఇంతలో ఈ విషయము ఇక్కడ ఖురైష్ నాయకులకి, అవిశ్వాసులకి ఈ విషయం తెలిసింది. తెలిసిన వెంటనే వారిని ఏ విధంగానైనా ఈ ప్రయాణం నుంచి ఆపాలి అనే ఉద్దేశంతో పరుగులు తీసుకుంటూ ఓడరేవుకు చేరారు. వీరు అక్కడికి చేరే లోపులోనే ఆ ఓడలు బయలుదేరి వెళ్ళిపోయాయి. గత్యంతరం లేక వెనుతిరిగి రావడం జరిగింది. దాని తర్వాత కొంతకాలానికి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ప్రవక్త శిష్యులు అక్కడ చాలా సుఖంగా జీవిస్తున్నారు అన్న విషయం తెలిసింది. వారు సుఖపడటం వీరికి మింగుడు పడలేదు. వారిని ఏ విధంగానైనా అక్కడ ఉండకుండా చేయాలి అనే ఆలోచన తట్టి మరి అవిశ్వాసులు, జాతి నాయకులు, ధనికులు వీరందరూ గుమిగూడి ఒక నిర్ణయానికి వచ్చారు. ఒక 2 మంచి చమత్కారం గల వారిని, చాతుర్యంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వారిని ఎన్నుకోవటం జరిగింది. ఏ విధంగానైనా వారిని అక్కడ ఉండకుండా చేయాలి, వారిని అక్కడి నుంచి వారు వెడలగొట్టే ప్రయత్నం చేయాలి అనే అభిప్రాయానికి వచ్చి ఒక 2 ఏర్పాటు చేసి నిర్ణయించడం జరిగింది. మహావైభవపేతంగా మరి అప్పుడు ఎక్కడికైనా ప్రయాణాలు బయలుదేరాలంటే అక్కడ జాతి నాయకులు, ధనికులు ఏ రకంగా తయారయ్యే వాళ్ళంటే మురుగులు, ఉంగరాలు, పట్టు దుస్తులు ధరించి రొమ్ము ఇరిచి నడిచేవారు. ఆ రకంగా మహావైభవంగా తయారై బయలుదేరారు. అక్కడికి బయలుదేరిన తర్వాత అబీసీనియా చేరటం జరిగింది. రాజదర్బార్
దర్బారులో అక్కడ కొంతమంది ఫాదరీలని ముందుగా కలుసుకోవడం జరిగింది. ఫాదరీని కలుసుకొని మా దేశం నుంచి మీ ప్రాంతానికి కొంతమంది వచ్చారు, వారు మాకు విరోధులు, చెయ్యరాని పనులు చేస్తూ ఉంటే మేము వాళ్ళని శిక్షించే టైంలో వారు పారిపోయి ఇక్కడికి వచ్చేశారు. కాబట్టి మీరు వారిని ఇక్కడి నుంచి ఏ రకంగానైనా వెళ్ళగొట్టే ప్రయత్నం చేయండి. రాజదర్బారులో రేపు మేము మాట్లాడేటప్పుడు మీరు మమ్మల్ని సహకరించండి, మీరు మా వైపు వంత పలకండి అని ముందుగా ఫాదరీలతో ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా తెల్లారింది, రాజసభ ఏర్పాటైపోయింది, విషయం రాజువారి దగ్గరికి వెళ్ళింది. వీరందరూ కలిసి వీరి విషయం ఏ విధంగా అయితే ఫాదరీలతో చెప్పారో అదేవిధంగా రాజుగారి ఎదుట కూడా ఆ వచ్చినటువంటి వారిని గురించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పుడు రాజుగారు ఆ వచ్చిన వాళ్ళని పిలిపించడం జరిగింది. పిలిపించినప్పుడు వారిలో జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు ముందుకొచ్చారు. ముందుకొచ్చినప్పుడు రాజువారు అడిగినటువంటి విషయము, వీరు ఫాదరీలతో కలిసినప్పుడు చేయరాని పని అంటే మతం మార్చుకున్నారు, మా తాత ముత్తాతల మతాన్ని, మా పూర్వీకుల మతాన్ని వదిలేశారు. చివరికి వారు అనుసరిస్తున్నది మీ మతము కూడా కాదు, అది వేరే మతంగా కనిపిస్తుంది, కొత్త మతంగా కనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని రాజుగారి ముందు ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు వీరిని రాజువారు పిలిపించి అడిగారు, మీరు అనుసరిస్తున్నటువంటి మతం ఏమిటి అని అడగటం జరిగింది. రాజువారు ఈ ముస్లింలని పిలవకముందు ఈ ఖురైష్ ప్రజలు రాజువారితో విన్నవించుకునేటప్పుడు అక్కడ ఫాదిరీలు వీరికి వంత పలికటం కూడా జరిగింది. వీరు చెప్పేది నిజంగానే ఉన్నది, రాజువారు వారిని పంపించేస్తేనే మంచిది అన్నట్లుగా వారికి వంత పలకటం జరిగింది. అప్పుడు రాజువారు ఈ ముస్లిం వారిని పిలిపించడం జరిగింది. పిలిపించినప్పుడు వారు రాజదర్బారులకు చేరినప్పుడు జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు ముందుకు వచ్చి నిల్చొని ఉన్నారు. అప్పుడు ఆ రాజు, మీరు కొత్తగా నిర్మించుకున్నటువంటి మతం ఏమిటి అని అడిగినప్పుడు జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు, రాజా, మేము మంచి చెడు విచక్షణ లేకుండా మృత జంతువులని తినటం, వ్యభిచరించటం, దొంగతనాలు చేయటం, దోపిడీలు చేయటం, ఆడవారిపై నిందలు మోపి వారి జీవితాలతో ఆడుకోవటం, మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో, హీనాతిహీనమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవితాలు గడిపేటప్పుడు నీచాతి నీచమైనటువంటి కార్యాలు చేసుకుంటూ మృగాల కన్నా హీనమైనటువంటి, పశువుల కన్నా హీనమైనటువంటి బ్రతుకులు బ్రతికేటప్పుడు ఆ దైవం మాపై దయతలిచి మాలోనే ఒకరికి దైవ దౌత్యం ఇవ్వటం జరిగింది. వారు మమ్మల్ని సమస్త సృష్టికి సృష్టికర్త ఒక్కడేనని, సమస్త సృష్టిని పోషిస్తున్నది, చివరికి మనల్ని పోషిస్తున్నది, మనకు ఆహారం ఇస్తున్నది, మనకు జన్మనిచ్చినది, మళ్ళీ మనకు చావునిచ్చేది, తీరా మనం వెళ్ళేది ఆయన వద్దకేనని, ఆయన్నే ఒకే దైవాన్ని పూజించాలని వారు మాకు చెప్పసాగారు. వారు చెప్పినది మాకు చాలా నచ్చింది.
వారు ఏదైతే ధర్మం వైపు మమ్మల్ని పిలిచారో మాకు చాలా మెచ్చి వారు చెప్తున్నటువంటి ధర్మాన్ని మేము ఒప్పుకున్నాము. వారి అడుగుజాడల్లో నడవటం మొదలెట్టాము. ఇంతకుముందు జీవితాలకి ఇప్పుడు మా జీవితాలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఇప్పుడు మేము అప్పటి జీవితాలు తలుచుకుంటూ ఉంటే ఇంత హీనాతిహీనంగా జీవితం మనం గడిపామా? ఇంత పశువుల్లాంటి జీవితాన్ని క్రూరమైనటువంటి మృగాల మాదిరిగా మనం ప్రవర్తించామా అని ఆశ్చర్యం వేస్తున్నది. ఆ రకమైనటువంటి జీవితాలు అప్పట్లో గడిపాము. రాజువారి ముందు ముస్లింలు చేరి చెప్పుకుంటున్నటువంటి విషయాలు, పూర్వపు జీవితం తలుచుకుంటే ఇంత హీనాతిహీనమైనటువంటి జీవితం గడిపామా అని అనిపించే విధంగా మాలో ఎంతో మార్పు వచ్చినది. ఆయన ఇస్లాం సందేశాన్ని మాకు ఇవ్వటం జరిగింది. వారు ఆ ఒక్క దైవాన్ని ఆరాధించాలని, నమాజ్ చేయాలని, దాన ధర్మాలు చేయాలని, దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టాలని ఈ విధమైనటువంటి బోధన మాకు చేస్తూ మేము ఆచరించుకుంటూ ఉన్నప్పుడు వీరు మాపై ఒత్తిడి తెచ్చి మమ్మల్ని వారి ఇష్టం వచ్చినట్టు హింసించడం మొదలెట్టారు. కష్టాల పాలు చేశారు. నిల్వ నీడ లేకుండా చేశారు. కంటి నిండా నిద్ర, స్వేచ్ఛకు అల్లాడవలసిన పరిస్థితుల్లో అక్కడ నిల్వ నీడ లేక మేము ఇక్కడికి రావటం జరిగింది. వీరు మీతో చెప్పుకునేటటువంటి ఫిర్యాదు ఏమిటంటే, తిరిగి పూర్వం ఏదైతే మార్గాన్ని అనుసరిస్తున్నామో అదే మార్గంలోకి మేము రావాలని వారు కోరుతూ ఉన్నారు. అందుకోసం మీ వద్దకు వచ్చి ఫిర్యాదు చేసుకుంటూ ఉన్నారు అని జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు చెప్పినప్పుడు ఆ రాజుగారు, వారి పేరు నీగస్, ఆ నీగస్ రాజుని నజాషి అని పిలిచేవాళ్ళు. వారు మీరు చెప్తున్నది నిజము, జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు ఈ విధంగా చెప్పుకుంటూ వెళుతూ ఉంటే ఇంతకు మీ ప్రవక్తపై వచ్చినటువంటి వాణి నీకేమైనా తెలుసా అని అక్కడ నజాషి రాజు అడిగినప్పుడు జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు ఈ మరియం సూరాలో నుంచి మొదటి కొన్ని వాక్యాలు చదవటం జరుగుతుంది. ఆ వాక్యాలు చదివిన వెంటనే ఆ వాక్యాలు విన్నటువంటి నజాషి రాజు ఏడవసాగారు. అక్కడ కూర్చున్నటువంటి ఫాదరీలు కూడా ఏడవసాగారు. వారు ఏడుపుతో వారి కన్నీటితో వారి గడ్డాలు సైతం తడవసాగాయి. అప్పుడు నజాషి రాజు, దైవ సాక్షి, నీవు చెప్పేటటువంటి దైవవాణి, యేసు వారిపై వచ్చినటువంటి దైవవాణి రెండు ఒకే కాగడా నుంచి వచ్చినటువంటి వెలుగులు అని అన్నారు. అన్న తర్వాత మీరు వీరితో వెళ్ళవలసిన పని లేదు, మీరు ఇక్కడే సుఖంగా ఉండండి అని రాజువారు చెప్పడం జరిగింది. అప్పుడు ఖురైషులు ఆ దర్బారులో నుంచి బయటికి రావచ్చారు. బయటికి వచ్చి మళ్ళీ అంతటితో ఆగకుండా ఆ రాత్రి అక్కడ ఉండి ఇంకొక ఆలోచించారు. రాజువారితో ఈసా అలైహిస్సలాం యేసు వారిని గురించి ఈ ముస్లింలను అడగండి, వారు ఏం చెప్తారో అని ఒక ఆలోచన. తప్పనిసరిగా రాజదర్బారులో రాజువారి ముందుకు వచ్చి యేసు వారిని గురించి ఏదైతే చెబుతారో అది విని ఈ రాజువారు ఈ దేశం నుంచి వెడలగొడతాడు అనే ఆలోచన తట్టి ఒక పన్నాగం పన్ని తెల్లారి మళ్ళీ వార్త తీసుకొచ్చి ఈ సందేశం మళ్ళీ రాజువారి దగ్గరికి, యేసువారిని గురించి వారిని అడగండి, వారు ఏమంటారో
అని అనటం జరుగుతుంది. రెండవ రోజు మళ్ళీ ఈ ముస్లింలను పిలిపించి రాజదర్బారులో మరి ఈసా అలైహిస్సలాం యేసు వారిని గురించి మీ ఆలోచన ఏమిటి అని అడిగినప్పుడు జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు ఏమన్నారంటే, ఈసా అలైహిస్సలాం దేవుని దాసుడని దైవ సందేశహరుడని మా ప్రవక్త వారు చెప్పారు అని జాఫర్ రజల్లాహు తాలా అన్హు వారు అన్నప్పుడు అప్పుడు రాజు నీగస్ ఒక గడ్డిపోచని పట్టుకొని గడ్డిపోచకల్ని చూపిస్తూ, నీవు అన్నట్లుగా దీనికంటే రవ్వంత తక్కువ కాదు, రవ్వంత ఎక్కువ కాదు అని అనటం జరిగింది. అది విన్న వెంటనే ఖురైషులు నీరు కారిపోయారు. రాజు ముస్లిముల వైపు తిరిగి చూస్తూ, మీరిక్కడ ప్రశాంతంగా ఉండండి, క్షేమంగా సుఖశాంతులతో ఉండండి అని అనటం జరిగింది. అంతేకాకుండా రాజు నీగస్ కొంతకాలం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క దైవ దౌత్యాన్ని ఒప్పుకొని ఇస్లాం స్వీకరించడం జరిగింది. ఇస్లాం స్వీకరించిన తర్వాత అస్హమా అని పేరు పెట్టడం జరిగింది. కొంతకాలం తర్వాత అస్హమా వారు చనిపోయినప్పుడు ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పరోక్షంగా జనాజా నమాజ్ చదివించారు. ఇది సూరయ మరియం మొదటి వాక్యాలలో ఉన్నటువంటి సారాంశం. ఒక రాజుగారి ముందు చదివి వినిపించినప్పుడు వారు నిజమని నమ్మి తన ప్రదేశంలో వీరిని సుఖంగా ఉండవచ్చు అనేటటువంటి వసతిని ఏర్పాటు చేసి తర్వాత ఇస్లాంని స్వీకరించేటటువంటి సారాంశం ఆ వాక్యాలలో ఉన్నది. ఇది మరియం సూరాలో ఉన్నటువంటి మొదటి వాక్యాల యొక్క సారాంశం. దీని తర్వాత జకరియా అలైహిస్సలాం తన ప్రభువుని వేడుకున్నప్పుడు జకరియా అలైహిస్సలాంపై తన ప్రభువు దయ తలవటం, మరి ఎటువంటి దయ తలిచాడు, ఎటువంటి కరుణని చూయించాడు అనేటటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. జకరియా అలైహిస్సలాం ఇస్రాయిల్ సంతతిలో నుంచి వచ్చినటువంటి ప్రవక్తల్లో ఒక ప్రవక్త. జకరియా అలైహిస్సలాం వృత్తిపరంగా వడ్రంగి పని చేసేవారు. ఆ పని ద్వారానే వారి జీవనం సాగుతూ ఉండేది. మరి మూడో వాక్యమందు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నటువంటి విషయము, అతను తన ప్రభువును గోప్యంగా మొరపెట్టుకున్నప్పుడు, అంటే తన ప్రభువును జకరియా అలైహిస్సలాం గోప్యంగా మొరపెట్టుకున్నాడు. మూలవచనంలో ఖషియా అనే పదాన్ని ఉపయోగించటం జరిగింది. ఖషియా అనంటే రహస్యంగా, గోప్యంగా అనే అర్థం వస్తుంది. మెల్లిగా, ఇతరులకు తెలియకుండా. మరి ఈ రహస్యంగా వేడుకున్నటువంటి విషయం ఏదో తెలుసుకుందాము. జకరియా అలైహిస్సలాం వారికి అప్పుడు 90 సంవత్సరాల వయసు ఉంటుంది. అప్పటి వరకు ఆయనకి సంతానము కలగలేదు. అందువల్ల తన ప్రభువుని గోప్యంగా వేడుకోవటం జరుగుతూ ఉంది. మెల్లగా, గోప్యంగా, రహస్యంగా. ఎందుకు అడుగుతున్నట్లు అనంటే, మరి ఎవ్వరు చూడకుండా, ఎవ్వరు వినకుండా ఉండేటటువంటి పరిస్థితుల్లో తను మరి వేడుకునేటటువంటి వేడుకోలు తన ప్రభువు ముందు రోధించగలుగుతాడు, ఏడవగలుగుతాడు, ఎక్కి ఎక్కి ఏడుచుకుంటూ తనకు కావలసినది అడగగలుగుతాడు. అటువంటి వేడుకోలు ఆ దైవానికి
ఎంతో ఇష్టం. అటువంటి వేడుకలతో దైవం యొక్క కరుణ కదిలి వస్తుంది. అందువల్ల జకరియా అలైహిస్సలాం ఈ విధంగా వేడుకోవటం జరిగింది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జకరియా అలైహిస్సలాం యొక్క వేడుకోలు గోప్యంగా రోధించుకుంటూ తన ప్రభువుని వేడుకున్నప్పుడు జకరియా అలైహిస్సలాంపై ఎటువంటి దయ తలిచాడు అనేటటువంటి విషయాన్ని మరలా ఎపిసోడ్లో కలిసినప్పుడు తెలుసుకుందాము. రుజుమార్గం టీవీ ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.